ఉగాది పచ్చడి తయారీ విధానం పదార్థాలు: 1 మామిడికాయ 1 చిన్న ముక్కలుగా తరిగినవి 2 వేప పువ్వులు 1 టీ స్పూన్ 3 బెల్లం 3 టేబుల్ స్పూన్లు తురిమినది 4 చింతపండు రసం 2 టేబుల్ స్పూన్లు 5 ఉప్పు టీ స్పూన్ రుచికి తగ్గట్టు 6 కారపొడి టీ స్పూన్ ఐచ్చికం 7 నీరు 1 కప్పు తయారీ విధానం 1 చింతపండు రసం సిద్ధం చేయాలి. చింతపండును గోరువెచ్చని నీటిలో 10-15 నిమిషాలు నానబెట్టి రసం తీసుకోవాలి. 2 పదార్థాలను కలపాలి. ఒక గిన్నెలో మామిడికాయ ముక్కలు, వేప పువ్వులు, తురిమిన బెల్లం, ఉప్పు, కారపొడి వేసి బాగా కలపాలి. 3 చింతపండు రసం కలపాలి. దీనిలో చింతపండు రసం పోసి బాగా మిశ్రమం చేయాలి. 4 పొరపాటు ధృవత అవసరమైనంత నీరు కలిపి పచ్చడి ధృవతను సరిచేయాలి. 5 బాగా కలపాలి. బెల్లం పూర్తిగా కరిగే వరకు బాగా కలపాలి. 6 సర్వ్ చేయాలి. అవసరమైతే పైనుంచి వేప పువ్వులు చల్లుకుని తాజాగా సర్వ్ చేయాలి. ఉగాది పచ్చడి పదార్థాల ప్రాముఖ్యత: ఉగాది పచ్చడిలోని పదార్థాలు జీవితంలోని 6 రుచులను సూచిస్తాయి. తీపి బెల్లం, ఆనందాన్ని సూచిస్తుంది పులుపు, చింతపండు, సవాళ్లను సూచిస్తుంది కారపొడి, ఆశ్చర్యాన్ని సూచిస్తుంది ఉప్పు, భయాన్ని సూచిస్తుంది చేడు, వేప పువ్వులు, దుంహకాన్ని సూచిస్తుంది వగరు, మామిడికాయ, అసహ్యతను సూచిస్తుంది. ఇది జీవితంలోని అనేక అనుభవాలను స్వీకరించి సమతుల్యతగా జీవించమని బోధిస్తుంది. రోజున చేసే పూజలు మరియు ఆచారాలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ పూజలు కొత్త సంవత్సరాన్ని శుభంగా మరియు సుఖప్రదంగా ప్రారంభించడానికి సహాయపడతాయి. ఇక్కడ ఉగాది రోజున చేసే ముఖ్యమైన పూజలు మరియు ఆచారాల వివరణ ఉంది. 1 ఉగాది పచ్చడి తయారీ మరియు సేవన ప్రాముఖ్యత: ఉగాది పచ్చడి అనేది జీవితంలోని 6 రుచులను తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం మరియు కయ్యం సూచిస్తుంది. ఇది జీవితంలోని సంఘటనలను సమతుల్యంగా అంగీకరించడానికి ప్రతీక. ఆచారం: ఈ పచ్చడిని తయారు చేసి కుటుంబ సభ్యులందరితో పంచుకోవడం ద్వారా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించండి. #2 పంచాంగం వినడం, పంచాంగ శ్రవణం ప్రాముఖ్యత: పంచాంగం అనేది హిందూ జ్యోతిష్యం ప్రకారం కొత్త సంవత్సరం యొక్క శుభముహూర్తాలు, గ్రహస్థితులు మరియు భవిష్యత్ అంచనాలను వివరిస్తుంది. ఆచారం: పండితులు లేదా జ్యోతిష్యులు పంచాంగాన్ని వినిపించడం మరియు కొత్త సంవత్సరం యొక్క శుభాశుభాలను వివరించడం. #3 దేవతలకు ప్రార్థనలు మరియు పూజలు ప్రాముఖ్యత: ఉగాది రోజున దేవతలను ఆరాధించడం ద్వారా వారి ఆశీర్వాదాలు పొందడం మరియు కొత్త సంవత్సరాన్ని శుభంగా ప్రారంభించడం. ఆచారం: గణేష్ మరియు లక్ష్మీ పూజ, సంపద మరియు విజయానికి గణేష్ మరియు లక్ష్మీ దేవతలను ఆరాధించండి. విష్ణు పూజ, విష్ణువును ఆరాధించడం ద్వారా జీవితంలో సమతుల్యత మరియు స్థిరత్వాన్ని కోరుకోవడం. చంద్రపూజ, చంద్రునికి ప్రార్థనలు చేయడం ద్వారా మనస్సు శాంతి మరియు స్థిరత్వాన్ని పొందడం. #4 ఇంటి శుభ్రత మరియు అలంకరణ ప్రాముఖ్యత: ఉగాది అనేది కొత్త ప్రారంభాల పండుగ, కాబట్టి ఇంటిని శుభ్రం చేయడం మరియు అలంకరించడం ద్వారా సానుకూల శక్తులను ఆహ్వానించడం. ఆచారం: ఇంటిని శుభ్రం చేయడం, మామిడి ఆకులతో తోరణాలు కట్టడం, రంగోలి లేదా ముగ్గులు వేయడం. #5 నూతన వస్త్రాలు ధరించడం ప్రాముఖ్యత: కొత్త సంవత్సరాన్ని కొత్త వస్త్రాలతో ప్రారంభించడం ద్వారా శుభం మరియు సంతోషాన్ని ఆహ్వానించడం. ఆచారం: కొత్త బట్టలు ధరించి కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకోవడం. #6 దానధర్మాలు మరియు సేవ ప్రాముఖ్యత: ఉగాది అనేది కృతజ్ఞత మరియు దానధర్మాల పండుగ. ఇతరులకు సహాయం చేయడం ద్వారా పుణ్యం సంపాదించడం. ఆచారం: పేదలకు ఆహారం మరియు దానధర్మాలు చేయడం. సామాజిక సేవలో పాల్గొనడం. #7 కుటుంబ సమ్మేళనం మరియు ఆశీర్వాదాలు ప్రాముఖ్యత: ఉగాది అనేది కుటుంబ సమ్మేళనం మరియు సంబంధాలను బలపరచడానికి సమయం. ఆచారం: పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం. #8 ఆరోగ్యం మరియు శుభ్రతకు ప్రాముఖ్యత: ఉగాది రోజున ఆరోగ్యం మరియు శుభ్రతకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వడం. ఆచారం: తైలాభ్యంగన స్నానం చేయడం, శరీరాన్ని శుభ్రం చేసుకోవడం.
ముగింపు. ఉగాది రోజున చేసే పూజలు మరియు ఆచారాలు కొత్త సంవత్సరాన్ని శుభంగా మరియు సుఖప్రదంగా ప్రారంభించడానికి సహాయపడతాయి. ఈ ఆచారాలను నిజాయితీగా మరియు భక్తితో పాటించడం ద్వారా జీవితంలో సమృద్ధి, సంతోషం మరియు శాంతిని పొందవచ్చు. మార్చి 2025 13న మీన రాశి పిసెస్ ఫలితాలను వివరణాత్మకంగా ఇలా విభజించవచ్చు. 1. వృత్తిపరమైన జీవితం. ఈరోజు మీ పని ప్రదర్శనకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ పనిని మరింత ప్రభావవంతంగా చేయడానికి ప్రయత్నించండి. కొత్త ప్రాజెక్టులు లేదా అవకాశాలు వచ్చే సంభావ్యత ఉంది. ####2 ఆర్థిక స్థితి. ఆర్థిక రంగంలో మితవ్యయం మరియు ప్లానింగ్ ముఖ్యం. అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించండి. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు సమగ్రమైన పరిశీలన చేయండి. ###3 వ్యక్తిగత జీవితం. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొత్త స్నేహాలు ఏర్పడవచ్చు మరియు ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత బలపడవచ్చు. ప్రేమ జీవితంలో సానుకూలత ఉంటుంది, కానీ చిన్న అపార్థాలను నివారించడానికి జాగ్రత్త వహించండి. ###4 ఆరోగ్యం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ముఖ్యం. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటి పద్ధతులు అనుసరించండి. సమతుల్య ఆహారం మరియు నియమిత వ్యాయామం మీకు శక్తిని ఇస్తాయి. చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. ###5 మానసిక స్థితి. మీరు మానసికంగా బలంగా ఉండటం ముఖ్యం. మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుకోవడం మరియు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తే మీకు మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ###6 సామాజిక జీవితం. సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా మీరు మంచి అనుభవాలు పొందవచ్చు. స్నేహితులతో కలిసి గడపడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ###7 సూచనలు. ఈరోజు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తే మీకు మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుకోవడం మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దయచేసి ఈ ఫలితాలు సాధారణ సూచనలు మాత్రమే మరియు ప్రతి ఒక్కరి జీవిత పరిస్థితులను బట్టి మారవచ్చు.